బాలసుబ్రహ్మణ్యం గారి తరువాత శైలజ గారు సింగరు, చరణ్ గారు సింగరు. వాళ్ళది ఎందుకు కెరీర్ ఒక ఉధృతంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. యాస్ ఎన్ యాక్టర్‌గా మీ కెరీర్ ఉధృతంగా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు. దీనికి ఇప్పుడు అనుకోవడానికి మన చాలా రీజన్స్ ఉంటాయండి. బట్ హ్మ్. అవన్నీ వాస్తవం అని మనం అనుకోలేము. హ్మ్. ఇఫ్ యూ టేక్ రియాలిటీ, మనం రియాలిటీ తీసుకుంటే ఎ గ్రేట్ స్టార్ సన్ వాజ్ నెవర్ గ్రేట్. The best college for intermediate. Unacademy, Madhapur. అది నెవర్ గ్రేట్. దీనికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు. వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి. ఓకే. ఇది ఒకటి. హ్మ్. దీనికి విరుద్ధంగా టోటల్‌గా ఇంకో డిఫరెంట్ ప్రొఫెషన్. సచిన్ టెండూల్కర్ గారు. హ్మ్. వారి అబ్బాయి. హ్మ్. ఓకే. హ్మ్. సో ఏమైపోతుందంటే ఇది ఎక్స్‌పెక్టేషన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్కువగా ఉంటాయి. సో అది దాటి రావాలి అని అనుకునేసరికి ఏంటంటే యూ షుడ్ బి మళ్ళీ ఇంకో సార్ లాంటి వాళ్ళు అయి ఉండాలి. కరెక్ట్. సో ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎందుకంటే ఇంట్లోనే ఎవ్రీ 24/7 ఇదే మాట్లాడుకుంటాంటే డెఫినిట్‌గా వస్తుంది అని. హ్మ్. బట్ ఈవెన్ శైలజ గారితో కూడా ఎప్పుడైనా మీకు సందర్భం మామూలుగా మాట్లాడినా కూడా తన చెప్పేదేంటంటే, అప్పుడున్న దిగ్గజాలు హ్మ్. సుశీలమ్మ గారు, అవునవును. జానకమ్మ గారు, వాణిజ్యరామ్ గారు వీళ్ళందరితో పాటు తను కూడా దగ్గర దగ్గర ఒక 6,000, 7,000 పాటలు పాడిందంటే అది అబ్బా! గొప్ప విషయం కదా! గొప్ప విషయం. అవును. షీ సెడ్ నాకున్న స్థాయికి, నాకున్న దీనికి అని పాటలు పాడానంటే అవును. ఇట్ ఈస్ గ్రేట్. యెస్. డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్టేషన్ దీని మీద ఏంటంటే కొన్ని కొన్ని అద్భుతమైన పాటలు పాడి, ఈ పాటలు తను పాడిన తర్వాత ఎందుకు రాలేదు అంటే హ్మ్. రూల్ ఏం లేదండి. సరే ఇన్ని సంవత్సరాలు ఈ ప్రస్థానంలో సినిమా ఇండస్ట్రీ అంటే మామూలుగా కాంట్రవర్సీ అని రకరకాల వివాదాలు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎప్పుడో సుధాకర్ గారు బాగా బాధపడిన సందర్భం. అదేనండి. నేను శైలజ గారు విడిపోయామని చెప్పిన సందర్భం ఆ ఇది. సందర్భంలో బాగా ఫీల్ అయ్యారు. అసలు ఏమీ లేని దానికి ఇలా పుట్టించారు. అదొకటి. హ్మ్. ఐ డెఫినెట్‌లీ ఫీల్ అండి. 2 ఈ మధ్య నన్ను వద్దు బాబు నా జీవితమే ఇంత ఆవగింజంత జీవితం. నేను చేసిన సినిమాలేంది. నాకు ఇంటర్వ్యూలు వద్దు అంటే లే అండి మీరు సేమ్ థింగ్. ఆల్ ది బ్యూటిఫుల్ ఎక్లోడ్స్ మీలాంటి వాళ్ళు వస్తేనండి గౌరవం అండి, ఇదండి, అదండి అంటారు. హ్మ్. చెప్పింది ఒకటి, పెట్టిన ట్యాగ్ లైన్స్ ఒకటి, హెడ్ లైన్స్ ఒకటి. హ్మ్. అది దట్ హర్ట్స్ మీ ఎ లాట్. మిమ్మల్ని బాగా బాధపెట్టిన ట్యాగ్‌లైన్ ఏంటి? ఈ మధ్యన అదే నాకు నేను ఒక సందర్భంలో హ్మ్. యాక్చువల్‌గా ఈ 54 డేస్ సార్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రోజు చిరంజీవి గారు, బాలయ్య బాబు రోజు ఫోన్ చేసేవారు. హుహు. రోజు అడిగేవారు. హుహు. హ్మ్. ఎవ్రీ డే దే యూజ్డ్ టు కాల్ అప్ అండ్ ఫైండ్ ఔట్ వాట్ ఈస్ ఇట్ ఇవాళ ఏంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్. సో మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారు. నేను తర్వాత వాళ్ళిద్దరిని పర్సనల్‌గా కలుద్దాం అనుకున్నా. హ్మ్. బట్ దే ఆర్ బిజీ. మళ్ళీ డిస్టర్బ్ చేస్తామేమో నేను అని చెప్తే ఎన్నిసార్లు నేను అపాయింట్మెంట్ అడిగినా చిరంజీవి గారు ఇవ్వలేదు అనేది ట్యాగ్‌లైన్. అబ్బా! ఇట్ హుహు. హర్ట్స్ అండి. వేర్ ఆర్ వి గోయింగ్ అండి? హుహు. దట్ ఈస్ వాట్ హర్ట్స్ మీ. నేననేది నన్ను కించపరచో, నేను వద్దు మొర్రో అంటుంటే మీరు నా దగ్గరకొచ్చి, నన్ను లాక్కొచ్చి, నాతో ఇంటర్వ్యూ చేసి, హ్మ్. నన్ను ఎందుకిది? ఈ మధ్యన ఇంకో దగ్గర 'శుభలేఖ సుధాకర్ కన్నుమూత' అని పెట్టారు. అయ్యో! అది రెగ్యులర్‌గా జరుగుతుందండి. ఎంత ట్రై చేసినా ఎన్ని సార్లు ఎంతమంది ఇప్పుడు విషయంలో నేను నేను క్లారిఫికేషన్ నేను ఇచ్చినా నేననేది ఏంటంటే అండి, ఓకే. నేను బానే నాకు అబ్బెళ్ళి ఎన్ని ఫోన్ నేను కరెక్ట్‌గా ఇక్కడే రామానాయుడు స్టూడియోలో హ్మ్. డబ్బింగ్ చెప్తున్నాను నేను. హ్మ్. గోపీచంద్ గారి సినిమా ఒక క్యారెక్టర్ చేసి. హ్మ్. దాన్ని కరెక్ట్‌గా శివుడు గురి దేని గురించి చెప్తున్నప్పుడు ఈ వరుసని సైలెంట్‌లో అయిపోయిన తర్వాత చూస్తే ఎన్ని మిస్డ్ కాల్స్‌లో. హ్మ్. ఒక్కొక్కళ్ళు 10, 15 మిస్డ్ కాల్. ఇదేమిటా కొంచెం ఫస్ట్ నేను ఒకసారి మన మాణిక్ అన్న ఉన్నారు. హ్మ్. ఫోన్ చేసి అన్నా ఎవ్రీథింగ్ ఓకే అన్నా, అన్నా బాగున్నావా అన్నా? ఇదే అన్నా బాగున్నావా? ఎవ్రీథింగ్ ఓకే బాగున్నావు? బానే ఉన్నాను అన్న. ఎక్కడున్నావు అన్న? అంటే ఇక్కడే రామనాయుడు గారి స్టూడియోలో. ఇప్పుడే డబ్బింగ్ అయింది వెళ్తున్నాను. ఐయామ్ ఫ్లయింగ్ బ్యాక్ టు చెన్నై. అన్న ఇవన్నీ అన్నీ ఓకే కదా ఉంది. నాకు ఇదయిపోయింది. బానే ఉన్నాయండి. ఐ డిడ్ంట్ టేక్ ఇట్ సీరియస్. 2 తోట నాగేశ్వరరావు గారని చెప్పేసి ఆయన డైరెక్టర్. వారితో నేను 'సిరివెన్నెల' అని చెప్పేసి ఒక సీరియల్ చేశాను. హ్మ్. హ్మ్. ఆయన ఫోన్ చేసి సార్ హ్మ్. ఓకే కదా సార్? ఓకే నాన్న ఏంటి లేదు సార్. మీరు నార్మల్‌గా మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక 5 నిమిషాల్లోనో మీరెప్పుడో ఇది ఇస్తారు సార్. 2½ అవర్స్ అయింది మీరు చేయకపోయేసరికి. అందుకే వరుసగా అన్ని సార్లు ఫోన్ చేశాను సార్. హ్మ్. ఏంటయ్యా నాకు ఇంతకుముందు ఇలాగే వచ్చాయి ఏంటంటే అప్పుడు చెప్పారన్నమాట. హ్మ్. తీరా చూస్తే ఏమి లేదు. ఇప్పుడు నేననేది ఏంటంటేనండి, అందరు మనుషులు, అందరు మనసులు అంత గట్టిగా ఉండవండి. అవును. పొరపాటున
మా ఇంట్లో అఫ్కోర్స్ అప్పటికి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కాలం చేసి ఇలాంటి వార్త వాళ్ళు ఎవరైనా విని అవును. ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పాను కదా అది నన్ను బాధ అవును. పెడుతోంది ఆ మాట హ్మ్. జరిగి ఉంటే సడన్‌గా హార్ట్ బ్రేకింగ్ కదండీ! మామూలు విషయం అది. ప్రతిరోజు వారానికి ఒకసారి ఎవరినో నే- ఒకళ్ళని నే- నేను పంపించేస్తుంటారు. నేను అనేది ఏంటంటేనండి మీరు ఒక మనిషిని చంపి హ్మ్. మేమేం చెప్పలేదు కదండి మీరు హెడ్లైన్ పెట్టి అది చంపేసి దాంట్లో మీరు సంపాదించుకోవాలా అవును. అంత దౌర్భాగ్యానికి దిగజారాలా? ఆ పాత సామెత ఏంది శవాన్ మీద బిచ్చం ఏరుకునే రకం ఆ అవును. వీళ్ళు అవును. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం వేరు. ఈ సోషల్ మీడియా అనేటువంటిది వేరు. సోషల్ మీడియా అనేటువంటిది ఎవరి కంట్రోల్‌లో ఉండట్లేదండి. అది యూట్యూబ్స్ ఈ వచ్చిన మధ్య తర్వాత యూట్యూబర్స్ మీటింగ్ ఒకటి జరిగితే, ఆ మీటింగ్‌లో కూడా నేను చెప్పడం జరిగింది. నేను అందరితో మాట్లాడాను యూట్యూబర్స్ అందరితోటి. ఓహ్! మీడియా వస్తుందంటే ఒక రెస్పెక్ట్ వచ్చేలాగా బిహేవ్ చేద్దాం. ఇలా కాదు, దిస్ ఈస్ నాట్ ద వే వి సార్ షుడ్ ఒకానప్పుడు సార్ ఫోర్త్ బిహేవ్. ఎస్టేట్ అనేవారండి అవును. మీడియా అంత గౌరవం ఉండేది రాను 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 వేరే అవును. ఎథిక్స్ లేవు ఇట్స్ సాడ్ నేను అనేది యూ గివ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రూ యూ గివ్ అవును. ఇన్ఫర్మేషన్ బట్ యు నో డోంట్ అసలు మేము మనుషులమే కదండి అవును. అవును. ఇలాగా వాళ్ళలాగా అందరూ మనుషులమే అవును. వృత్తిపరంగా వీఆర్ అన్ యాక్టర్ హ్మ్. విచ్ ఇస్ వెరీ పాపులర్